ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం శ్రీ వెలిగొండ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్న పంచాయతీలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కలదు. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. స్వామివారి క్షేత్రం యొక్క చరిత్ర గురించి మరియు ఆలయ స్థల పురాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ద్వాపర యుగంలో కాలయవనుడు అనే రాక్షసుడు తాపసులను అమాయక ప్రజలను తీవ్రంగా హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుని హింసను భరించలేక ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటారు. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై ఆ కాలయవనుడితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో రాక్షసుని చంపడానికి శ్రీకృష్ణుడు ఎన్నో ఆయుధాలను ఉపయోగిస్తాడు. కానీ ఏ ఒక్కటితో కూడా రాక్షసుడు మరణించకపోవడంతో శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టిని ఉపయోగించి దివ్య దృష్టితో చూస్తాడు. అప్పుడు ఒక మహర్షి చేతిలోనే రాక్షసునికి సంహారం ఉందని ఆ రాక్షసుని వెలుగుండ వరకు తరుముకుంటూ వచ్చి తాను అంతర్ధానం అవుతాడు. అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి శ్రీమన్నారాయణ కోసం తపస్సు చేసుకుంటున్నటువంటి ముచుకుంద మహర్షి ఉంటాడు. తపస్సు చేస్తున్న ముని రాక్షసుడు శ్రీకృష్ణుడే అని భ్రమించి మహర్షి తపస్సుకు భంగం కలిగిస్తాడు. దీనికి ఆగ్రహించినటువంటి ముని ఆ రాక్షసుని తన తపశక్తితో అంతం చేస్తాడు. తర్వాత ఆ ముని ఇదంతా దైవలీల అనుకుని తెలుసుకుంటాడు. రాక్షసుడి అంతం తర్వాత శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణ రూపంలో మహర్షికి దర్శనమిస్తాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు మహర్షిని ఏదైనా కోరుకోమని అడగగా తాను ఇక్కడే ఉండమని ముని ప్రార్థిస్తాడు. అప్పుడు మహర్షి కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణు స్వరూపంలో వెలుస్తాడు. రాక్షసుడి అంతానికి ప్రతీకగా స్వామివారికి పెద్దలు కోర మీసాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి శ్రీ వెలిగొండ వెంకటేశ్వర స్వామివారు భక్తులు పూజలు అందుకుంటూ ఉన్నారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారికి వెలిగొండ వెంకటేశ్వరుడు ప్రతిరూపమని భక్తుల యొక్క నమ్మకం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు వెళ్లి దర్శనం చేసుకున్న భక్తులు వెలిగొండ వెంకటేశ్వరుని చూసినా చాలు అని అనుకుంటారు. వెలిగొండలోని కొండల నుంచి తిరుమలలో ఉన్నటువంటి కొండల వరకు వెలిగొండ అని పిలుస్తారు. వెలిగొండలో ఆదిశేషువు పడుకొని ఉంటాడు. తిరుమలలో ఆదిశేషువు 7 శిరస్సులు మరియు 7 కొండలు కలిగి ఉంటాడు. శిరస్సు భాగంలో తిరుమల వెంకటేశ్వరుడు ఉంటే తోక భాగంలో శ్రీ వెలిగొండ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. అందుకే శ్రీ వెలిగొండ వెంకటేశ్వర స్వామి వారు కొండ కింద భాగంలో ఉంటారు. తిరుమల వెంకటేశ్వరుడు మాత్రం కొండ పైగమ్మంలో ఉంటారని చరిత్ర చెప్తుంది. కొండ పైగమ్మంలో శ్రీ లక్ష్మీదేవి వారి ఆలయం కలదు. దీనికి కారణం స్వామివారు శ్రీ అలివేలు మంగమ్మను వివాహం చేసుకోవడంతో లక్ష్మీదేవి అలిగి ఆలయంలోని సొరంగం నుంచి కొండపైకి వెళ్ళిందని, అందువల్ల కొండపైన అమ్మవారికి ఆలయం నిర్మాణం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. వెలిగొండలో మోక్ష ద్వారమైనటువంటి ఉత్తర ద్వారమే ప్రధాన ద్వారంగా కలదు. అన్ని ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. వెలిగొండలో మాత్రం అన్ని రోజులు కూడా ఉత్తర ద్వారం నుంచి భక్తులకు ప్రవేశం కలదు. ఉత్తర ద్వార దర్శనం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల శ్రీ వెలిగొండ స్వామి వారిని ఏ రోజు దర్శించినా కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మరి తెలుసుకున్నారు కదా శ్రీ వెలిగొండ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.